ఏంటిది ఆడపిల్లలా? ఇంకా చేయకూడదు నీకు చేస్తూ నన్ను లొంగ తీసుకోవడానికి నాటకం ఆడుతున్నారే, ఎందుకని? నీ ప్రశ్నలోనే దానికి సమాధానం ఉంది. ఏం కావాలి మీకు? మనిద్దరికి పెళ్లి జరగాలి. అదెన్నటికీ జరగదు. ఎందుకని? మీ వయసేంటి, నా వయసేంటి? ఆ రోజు రాత్రి మాత్రం వయసు జ్ఞాపకం రాలేదా? మేడం ఏమైంది? ఏమైంది మేడం? విశ్వ, నన్ను కాపాడు. వాడు నన్ను చంపేస్తాడు. ఏం కాలేదు మేడం. నాకు భయంగా ఉంది విశ్వ. నన్ను కాపాడు కంగారు విశ్వ. పడకండి. భయపడకండి మేడం. కాపాడు. ఏం కాలేదు. నాకు It's just a bad భయం dream. వేస్తుంది విశ్వ. మేడం నన్ను కూల్ కాపాడు. డౌన్, కూల్ డౌన్ మేడం. భయపడకండి. Stop it. ఏంటిది ఆడపిల్లలా? నేను తప్పు చేశాను మేడం. నేను అంతే. లేదు మేడం, దేవత లాంటి సోనా అనే అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను మేడం. ఎవరి వల్లోని పడని బంగారం లాంటి ఇన్నోసెంట్ గర్ల్ మేడం. ప్రేమ అంటే కూడా ఏంటో తెలియని ఆ అమ్మాయి మనసు నేను దోచుకుని నన్ను లవ్ చేసేట్టు చేసుకున్నాను. తనకి నేను ద్రోహం చేశాను మేడం. ముంబై నుంచి రాగానే నా మొదటి అనుభవం గురించి చెప్తానని తనతో అన్నాను. అది చాలదన్నట్టు పుస్తకం కూడా రాస్తానన్నాను. పుస్తకం రాసేందుకు గొప్ప విషయం ఇది. నాకు చాలా గిల్టీగా ఉంది మేడం. ఇదిగో చూడు, మన ఇద్దరి మధ్య జరిగింది ఒక యాక్సిడెంట్. ఇప్పుడు ఏడ్ చేయని లాభం. జరిగిందేదో జరిగింది. ఈ విషయాన్ని ఒక పీడకలు అనుకుని మర్చిపో. లేదు మేడం, నా వల్ల కాదు మేడం. ఏంటి నీ ఉద్దేశం? ఆ అమ్మాయిని వదిలిపెట్టి నన్ను పెళ్లి చేసుకుంటావా? మేడం ప్రాక్టికల్ గా జరగదు కదా, అందుకే చెప్తున్నాను. మర్చిపో, దీన్ని మర్చిపో. నేను మర్చిపోతాను. ఆ సోనాన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది. ఓకే? ఓకే అని విశ్వా. ఓకే. వద్దులేండి మేడం, ఇంకో రోజు వస్తాను. ఇవాళ ఈ క్షణం మాత్రమే నిజం. రేపనేది ఉంటుందో లేదో నాట్ ష్యూర్. భోన్ చేసి బయలుదేరు. ఓకే. మీ ఒక్కరి కోసం ఇన్ని ఐటమ్స్ చేసుకున్నారా మేడం? ఇవాళ నిన్న తినేసే మూడ్లో ఉన్నాను, అందుకే. అయ్యయ్యో, ఏమైంది మేడం? ఏం లేదు, సాస్ వంపేసుకున్నాను. ప్లీజ్ డోంట్ మైండ్. 2 minutes వాష్ చేసుకుని వచ్చేస్తాను. టీవీ చూస్తుండు. ఓకే మేడం. రే ఫూల్, అర్థం కావడం లేదా? నీకోసమేరా ఇది అది అన్నీ. వన్స్ అగైన్ సారీ విశ్వా. నువ్వు అనుకున్న విధంగా నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోకపోవడానికి నేనే కారణమయ్యాను. సోనాతో నేను సారీ చెప్పానని చెప్పు. మేడం మీరేం ఫీల్ అవ్వకండి. వర్క్ ఫస్ట్, సెలబ్రేషన్ నెక్స్ట్. ఇది నా పాలసీ. ఈ విషయంలో ఈవెన్ సోనా కూడా నన్ను సపోర్ట్ చేస్తుంది. సో నా బర్త్డే సెలబ్రేషన్ మిస్ చేసుకున్నానని నాకేం బాధ కాలేదు. ఓకే? ఓకే. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్ విశ్వా. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్. ఇప్పుడైనా ఫోన్ ఆన్ చేసుకోవచ్చా? విశ్వా, మేడం పొద్దున వచ్చేటప్పుడు నా కార్ చాలా ట్రబుల్ ఇచ్చింది. 2 సార్లు ఆగిపోయింది. వెళ్ళాలంటే భయంగా ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ డ్రాప్ చేస్తావా? ఏంటి మేడం అంత రిక్వెస్ట్ చేయాలా? ఉండండి, బైక్ తీసుకొస్తాను. విశ్వా, ఆ? ఏంటి
నీ మొబైల్ కొంచెం ఇచ్చేళ్ళవా? నేను అర్జెంట్గా ఫోన్ చేసుకోవాలి. నా మొబైల్లో ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. తీసుకోండి మేడం. సారీ విశ్వా, ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే మేడం, పర్వాలేదు మేడం, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. లేదు విశ్వా, నాకు చాలా గిల్టీగా ఉంది. తీసుకో, నా ఫోన్ తీసుకో, యూజ్ చేసుకో. మేడం ప్లీజ్, పర్వాలేదు, మీరే ఉంచుకోండి, పర్వాలేదు. లేదు, సోనా ఎంతో ఆశగా నీకు బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చింది. అలాంటి ఇన్స్ట్రుమెంట్ నా దగ్గర కూడా ఉందని అన్నాను కదా. ఇదిగో ఉంది. ఇది తీసుకుని సోమర్తనంతో యూజ్ చేయకపోవడం వల్ల ఏదేదో అయ్యింది. ఇదిగో యూజ్ చేసుకో. అయ్యో మేడం ప్లీజ్, వద్దు, వదిలేయండి. సో నేను గిల్టీగా ఫీల్ అవుతూనే ఉండాలి, అంతేగా? అయ్యో అదేంటి మేడం ఈ మాత్రానికి అంత సీరియస్ అవుతున్నారు? సరే ఇవ్వండి. సోనా ఇచ్చింది పోయింది, ఇదే నాకు రాసి పెట్టుంది అనుకుంటాను. ఫైన్, నేను బైక్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వా, లేట్ అయింది. ఇక నువ్వు వెళ్ళు. గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. విశ్వా, ఒకసారి నీ మొబైల్ ఇచ్చి వెళ్ళు. స్విచ్ ఆఫ్ చేశాను. ఇదిగో యూజ్ చేసుకో. కరెక్ట్గానే ఊహించావు. చెప్పు. అసహ్యంగా లేదు మీకు? లేదు. ఛే, అలా అనడానికి సిగ్గుగా లేదు మీకు? లేదు. అసలు ఎందుకు ఇలా చేశారు? నిన్ను లొంగ తీసుకోవడానికి. సోనా నేను ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకుంటున్నాం, ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఐ డోంట్ కేర్. ఛే, ఈ విధంగా చేయకూడదు నీవు చేస్తూ నన్ను లొంగ తీసుకోవడానికి నాటకం ఆడుతున్నారే, ఎందుకని? నీ ప్రశ్నలోనే దానికి సమాధానం ఉంది. ఏం కావాలి మీకు? మనిద్దరికీ పెళ్లి జరగాలి. అదెన్నటికీ జరగదు. ఎందుకని? మీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? ఆ రోజు రాత్రి మాత్రం వయసు జ్ఞాపకం రాలేదా? మేడం మీకు బాగా తెలుసు, అదొక యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ వల్ల నా మనసుకి పెద్ద గాయమైంది. అఫ్ కోర్స్ ఆ గాయం వల్ల కలిగిన నొప్పి నాకు సంతోషాన్ని ఇస్తుంది. లైఫ్ లాంగ్ నువ్వు ఆ నొప్పిని నాకు కలిగిస్తూనే ఉండాలి. జరిగిందంతా ఒక పీడకలు అనుకుని ఆ వెంటనే నేను చేసిన తప్పుకి పశ్చాత్తాపడి ఆ విషయాలు పూర్తిగా మర్చిపోయాను మేడం. నేను మాత్రం జరిగిందాన్ని ఒక తీయని కలలా ప్రతిరోజు తలుచుకుంటూ సంతోషంగా ఉంటున్నాను. మేడం ప్లీజ్, నేను అదంతా పూర్తిగా మర్చిపోయాను. నీ వల్ల అయ్యింది, మర్చిపోయావు. నేను మాత్రం మర్చిపోలేకపోతున్నాను. అవును విశ్వా, నువ్వు దాన్ని ఎలా మర్చిపోగలుగుతున్నావు? నాతో ఇంత జరిగాక నువ్వు మరొక నెల పెళ్లి చేసుకుంటావు. కరెక్టే, నేను ఒప్పుకుంటాను. కానీ మేడం మీకు నాకు వయసులో వ్యత్యాసం ఉంది, అదేగా మళ్ళీ నువ్వు చెప్పబోతున్నావు. సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే లాగా ఎందరో తమకంటే వయసులో పెద్దవాళ్ళని పెళ్లి చేసుకోవడం లేదా? మేడం ఈ ఎగ్జాంపుల్స్ జీవితం అనుకోకండి, ఇది ఇండియా, మనకంటూ ఒక కల్చర్ ఉంది. నాకు ఆశ్చర్యంగా ఉంది విశ్వా. కల్చర్ అంటున్నావు, వయసు వ్యత్యాసం అంటున్నావు. సెక్స్కి లేని వయసు వ్యత్యాసం పెళ్లికి మాత్రం ఎందుకుండాలి? ఓకే ఓకే, అన్నెసరి మాటలతో నేను నిన్నెవరికి వదిలిపెట్టదలుచుకోలేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోక తప్పదు. బెదిరిస్తున్నారా? లేదు, ప్రేమగా ఆజ్ఞాపిస్తున్నాను. నేను కాదంటే జరిగిందంతా నీ సోనాకి చెప్పాల్సి ఉంటుంది. సోనా నమ్మదు. అఫ్ కోర్స్ నీ క్యారెక్టర్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ నమ్మరు. బట్ విత్ ప్రూఫ్ చెప్తే జస్ట్ ఫర్ ఫన్ ఆ రోజు నా మొబైల్ ఫోన్ ని వీడియో క్యాప్చర్ మోడ్ లో ఉంచాను. చాలా బాగున్నాయి కదా, స్వీట్ మెమరీస్. ఇప్పుడేమంటా? మేడం ప్లీజ్ మేడం, ఇవన్నీ బయట పెట్టిన లైఫ్ పాడు చేయకండి మేడం, ప్లీజ్ మేడం. అలా అయితే నేను చెప్పినట్టు వింటావా? ఓకే మేడం. 10 రోజులు టైం ఇస్తున్నాను. సోనాకి ఇష్టం లేని విధంగా నడుచుకో. ఎంతవరకో తెలుసా? తను నిన్ను అసహించుకొని పెళ్లి వద్దు అనేంత వరకు. ఆ తర్వాత
ఇండియా కల్చర్ అది ఇది అనే నీ కోసం మనిద్దరం ఫారిన్ కంట్రీకి వెళ్ళి పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉందాం. డోంట్ వరీ, నాకు ఫారిన్ కంట్రీలో జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. ఓకే? ఓకే మేడం. చాలు ఈ మేడం గిడం అండం. ఇక మీదట రమ్య రమ్మి అంటూ ప్రేమగా పిలవాలి నన్ను. ఓకే? ఓకే మేడం. సారీ రమ్మి. దట్స్ లైక్ ఏ గుడ్ బాయ్. టైం అయింది, వెళ్ళు. ఇంట్లో వెతుకుతూ ఉంటారు. అనవసరంగా నేను తిట్టించడం నాకు ఇష్టం లేదు. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్.